వర్గాల మనుషులు ఉంటారు. ఒకరు లేస్తూనే ఫోన్ చూస్తే మరొకరు భగవంతుణ్ణి చూస్తారు. ఇంకో వర్గం ఉంటుంది, వాళ్ళు లేచినా లేవనట్టే ఉంటారు. ఈరోజు మనం మాట్లాడబోయే గోపిక ఈ మూడు వర్గాల్లో దేంట్లోకి రాదు. ఎందుకంటే ఆమె నిద్ర కూడా భగవంతునితోనే ఉంటుంది. మనకు నిద్ర అంటే అలసట తీర్చుకోవడం, ఆమెకు నిద్ర అంటే పరమాత్మతో కలవడం. మనం నిద్రలో దేవుణ్ణి మర్చిపోతాం, ఆమె నిద్రలో తనను తాను మర్చిపోతుంది. అలాంటి గోపికను మేల్కొల్పడానికి ఆండాల్ ఈ పాశురాన్ని చెప్పారు. గోదాదేవి మనకు అందించిన తిరుప్పావైలోని ప్రతి పాశురం ఒక అద్భుతమైన జీవన పాఠం. ఈ 10వ పాశురంలో ఆండాల్ తల్లి ఒక విలక్షణమైన గోపికను నిద్రలేపుతుంది. ఆ గోపిక ఎలాంటిదంటే, భగవంతుణ్ణి సేవించడం వల్ల కలిగే ఫలాన్ని, ఆనందాన్ని ముందే అనుభవిస్తున్నట్లు మౌనముద్రలో ఉండిపోయిన భక్తురాలు. మనం భక్తిని కేవలం ఆచారంగా కాకుండా అనుభవంగా ఎలా మార్చుకోవాలో ఈ పాశురం వివరిస్తుంది. ఇక ఈ పాశురాన్ని చక్కటి ద్రావిడ సంప్రదాయంలో విందాం. ఓం నీలాతుంగస్తనగిరి తటే సుప్తముద్బోధ్య కృష్ణం పారాద్యం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతే స్వోచ్ఛిష్టాయాం స్రజనిఘలితం యా బలాత్కృత్య భుంక్తే గోధా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. நொத்துச்சுவர்கும் புயின்றனம் மனாய் மாத்தமும் தாரார் வாழால் திருவாதார் நாத்தொதிரியோமுடி நாராயணன் நம்மால் போத்து பரைதுரையார் புண்ணியனால் போன்றோனலால் பூத்திரழ்வான் வார்வேல் கும்பரகனாம் தோத்து முனக்கே பேன்றவாள் தான் தந்தானோ ஆத்தொழியாய் அரங்கலமே தேத்தமாய் வந்து திருவேரோர் ఎంబావాయ్. బయట ఉన్న ఆండాల్ బృందం లోపల ఉన్న గోపికను ఉద్దేశించి, ఓ పుణ్యరాశివైన తల్లి, నువ్వు ఏ నోము నోచావో కానీ ఆ కృష్ణ పరమాత్మ పొందు అనే స్వర్గాన్ని ఇప్పుడే అనుభవిస్తున్నావు అని అంటున్నారు. ఇక్కడ మనం ఒక రహస్యాన్ని గమనించాలి. సాధారణంగా స్వర్గం అంటే పుణ్యాలు చేసిన వారు వెళ్ళే లోకమని మాత్రమే తెలుసు. కానీ ఎప్పుడైతే మన పుణ్యం ముగుస్తుందో వెంటనే మెడపట్టి తోసేస్తారు. అంటే స్వర్గం శాశ్వతం కాదు. కానీ ఆండాల్ తల్లి ఇక్కడ వాడిన స్వర్గం అనే పదానికి భగవంతునితో విడిపోకుండా ఉండడం అని అర్థం. పరమాత్మతో కలిసి ఉండడమే స్వర్గం, ఆయనకు దూరం కావడమే నరకం. లోపల ఉన్న గోపిక మౌనంగా ఉంది, పిలుస్తున్నా పలకడం లేదు. దీనికి కారణం ఆమెలోని అహంకారం కాదు, తన్మయత్వం. ఒక చక్కెర బొమ్మ నీటిలో పడితే ఎలా కరుగుతుందో ఆమె మనసు కృష్ణుడి గుణాలతో అలా కరిగిపోయింది. మనం దేవుణ్ణి ప్రార్థించేటప్పుడు 10 కోరికలు కోరుతాం, కానీ ఈ గోపిక ఏమీ కోరలేదు. కేవలం ఆయన స్వరూపాన్ని గుండెల్లో నింపుకొని బాహ్య ప్రపంచాన్ని పూర్తిగా మరిచిపోయింది. ఆండాల్ బృందం ఆమెను కాస్త సున్నితంగా దెప్పి పొడుస్తున్నారు. మమ్మల్ని పలకరించడానికి నీకు తీరిక కూడా లేదా? కనీసం మాకు సమాధానం కూడా ఇయ్యవా? నువ్వు పొందుతున్న ఆ ఆనందంలో మాకు భాగం లేదా అని ప్రశ్నిస్తున్నారు. ఇక్కడ గోదాదేవి మనకు ఒక గొప్ప సందేశాన్ని ఇస్తుంది. భక్తి అనేది ఏకాంతంగా అనుభవించేది కాదు, 10 మందితో పంచుకున్నప్పుడే అది పరిపూర్ణమవుతుంది. నేను మాత్రమే తరించాలి అనుకోవడం భక్తి కాదు. మనందరం కలిసి ఆ స్వామిని చేరాలి అనుకోవడమే వైష్ణవ తత్వం. నీ వాకిలి తలుపులు తెరుచుకోకపోయినా కనీసం నీ నోరు విప్పి మమ్మల్ని పలకరించు అని వేడుకుంటున్నారు ఆండాల్ బృందం. ఇక్కడ తలుపులు అంటే కేవలం చెక్క తలుపులు కాదు, మన మనసుపై ఉన్న అజ్ఞానం అనే పొరలు. భగవంతుని నామాన్ని ఉచ్చరించడం వల్ల ఆ పొరలు వాటంతట అవే తొలగిపోతాయి. ఈ పాశురంలో గోపిక మౌనం మనకు ఒక విషయాన్ని స్పష్టం చేస్తుంది. భగవదనుభవం ఎంత గాఢంగా ఉంటే మాటలు అంత తగ్గిపోతాయి, కేవలం అనుభూతి మాత్రమే మిగులుతుంది. ఈ పాశురంలో ఆండాల్ తల్లి ఒక గొప్ప పోలిక చెప్తుంది. నిద్రపోతున్న గోపికను మేల్కొల్పుతూ, ఆ కుంభకర్ణుడు కూడా నీకు ఓడిపోయి తన నిద్రను నీకు దారపోశాడా అని అడుగుతుంది. ఇక్కడ రామాయణ రహస్యం ఒకటి దాగి ఉంది. కుంభకర్ణుడు 6 నెలలు నిద్రపోతాడు, అది తామస నిద్ర. కానీ ఇక్కడ గోపిక జ్ఞాన నిద్రను అనుభవిస్తుంది. గోపికలు కుంభకర్ణుణ్ణి ఎందుకు స్మరించారంటే, యుద్ధరంగంలో కుంభకర్ణుడు లేచిన తర్వాత రాముని బాణాలకు తల తెగి పడిపోయాడు.
అంటే రామబాణం అతని నిద్రను శాశ్వత నిద్రగా మార్చేసింది. కానీ ఈ గోపికల నిద్ర అటువంటిది కాదు. ఆమె కృష్ణుడి కళ్యాణ గుణాలు అనే బాణాలకు చిక్కి మైమరచి నిద్రపోతుంది. నిజమైన నిద్ర అంటే ఏమిటి? మనం ఈ లోకంలోని బంధాలు, వ్యాపారాలు, లాభ నష్టాల గురించి ఆలోచిస్తూ పరమాత్మను మర్చిపోతాం. శాస్త్రం ప్రకారం భగవంతుణ్ణి మర్చిపోవడమే అసలైన నిద్ర. మరి ఈ గోపిక నిద్రపోతుంది కదా, ఆమెది నిద్ర కాదు, అది సమాధి స్థితి. బయటి ప్రపంచానికి ఆమె నిద్రపోతున్నట్లు కనిపిస్తుంది, కానీ లోపల ఆమె కృష్ణుడితో కలిసి ఉంది. కుంభకర్ణుడు నిద్రలో లోకాన్ని మర్చిపోయాడు, కానీ ఈ గోపిక నిద్రలో తనను తాను మర్చిపోయి భగవంతుణ్ణి పొందింది. ఇక్కడ మరో రహస్యం ఉంది. కుంభకర్ణుడు తన నిద్రలో రామనామాన్ని వినలేదు, అందుకే అతడు రాముని చేతిలో హతుడయ్యాడు. కానీ ఈ గోపిక భాగవతులు అంటే గోపికల పిలుపును వింటుంది. భాగవతుల పిలుపు విన్నాక కూడా నిద్రపోవడం అపరాధమని బయట ఉన్న ఆండాల్ బృందం హెచ్చరిస్తుంది. మనలోని అజ్ఞానమే కుంభకర్ణుడు. వాడు నిద్రపోతేనే మనకు మేలు. వాడు మేల్కొంటే మనల్ని నాశనం చేస్తాడు. అలాగే మనలోని భక్తి అనేది ఆ గోపికలాగా ఉండాలి. ఈ లోకపు ఆకర్షణలు మనల్ని పిలుస్తున్నప్పుడు మనం కుంభకర్ణునిలా నిద్రపోవాలి, అంటే వాటిని పట్టించుకోకూడదు. కానీ భగవంతుడి నామం వినిపించినప్పుడు మాత్రం వెంటనే మేల్కోవాలి. ఆండాల్ తల్లి ఈ పాశురం ద్వారా మనలో ఉన్న అహంకారం అనే కుంభకర్ణుడిని చంపి జ్ఞానం అనే గోపికను మేల్కొల్పాలని సందేశం ఇస్తుంది. ఆండాల్ తల్లి లోపల నిద్రించిన గోపికను మంగళకరమైన ఆభరణం వంటిదానా అని సంబోధిస్తుంది. ఇది నేటి మన జీవన శైలికి గొప్ప పాఠం. మనందరం బాహ్య అలంకారాల కోసం, నగలు, వస్త్రాల కోసం ఎంతో తాపత్రయపడతాం. కానీ ఆండాల్ దృష్టిలో నిజమైన ఆభరణం ఏది? భగవంతుని పట్ల ఉండే భక్తి, ఇంద్రియ నిగ్రహం, వినయం. ఇవే మనిషికి అసలైన అలంకారాలు. నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మనందరం ఏదో ఒక ట్రాన్స్ పరవశంలో ఉంటున్నాం. అది భగవద్ధ్యానం కాదు, డిజిటల్ ప్రపంచం, అనవసరమైన ఆలోచనల ధ్యానం. ఈ పాశురం మనల్ని అన్యుడవు కాక మేల్కో అని హెచ్చరిస్తుంది. అంటే ఓ గోపిక, నువ్వు లోపల ఒంటరిగా పరమాత్మను అనుభవిస్తూ మమ్మల్ని మర్చిపోయావు. అలా మమ్మల్ని విస్మరించి నువ్వు మాకు అన్యురాలివి కాకు, పరాయిదానివి కాకు. మనమంతా ఒక్కటే. మనమందరం కలిసి ఆ స్వామిని సేవించాలి. కాబట్టి నీ పరధ్యానాన్ని వదిలి మా కోసం మేల్కో అని అర్థం. నిజానికి అన్యుడు అంటే భగవంతుణ్ణి మరిచిపోయి కేవలం తన స్వార్థం కోసమే, తన సుఖం కోసమే బతికేవాడిని అన్యుడు అంటారు. అంటే భగవంతుడు వేరు, నేను వేరు అని భావించేవాడు. మరో ముఖ్య విషయం ఏమిటంటే, బయట ఉన్న గోపికలు లోపల ఉన్న ఆమెను నిందించడం లేదు, విమర్శించడం లేదు. కేవలం మేల్కొల్పడానికి ప్రయత్నిస్తున్నారు. తోటి భక్తులలో ఉన్న దోషాలు వెతకకూడదు, వారిని మనతో కలిపి భగవంతుని వైపు నడిపించాలి. ఒకరిని ఒకరు కలుపుకుంటూ సాగే సామూహిక ప్రార్థనకు ఉన్న శక్తి ఈ పాశురం నిరూపిస్తుంది. ఒంటరిగా ప్రార్థించడం కంటే 10 మందితో కలిసి నామస్మరణ చేయడం వల్ల మనసు త్వరగా ఏకాగ్రతను పొందుతుంది. ఈ పాశురం చివరలో నారాయణ, మూర్తి, కేశవ అని శ్రీకృష్ణుణ్ణి కీర్తిస్తారు. కేశి అనే రాక్షసుణ్ణి సంవరించిన వాడు కాబట్టి ఆయన కేశవుడు. మన మనసులో కూడా కామ, క్రోధ, లోభాలనే రాక్షసులు నిరంతరం యుద్ధం చేస్తూనే ఉంటారు. ఈ 10వ పాశురాన్ని పఠించడం వల్ల ఆ కేశవుడు మన అంతరాత్మలోని రాక్షసులను సంవరించి మనకు నిర్మలమైన భక్తిని ప్రసాదిస్తాడు. ఈ పాశురం మొదటి వాక్యం చెప్తున్నదేమంటే, ఈ భూమి మీదనే భగవంతుని సేవలో తరించాలి. ఈ గోపిక పొందుతున్న ఆనందం మనందరికీ దక్కాలి. ధనుర్మాస వ్రతం కేవలం ఉదయాన్నే లేవడం, ముగ్గులు వేయడం కాదు. మనలో నిద్రిస్తున్న ఆత్మను మేల్కొల్పి పరమాత్మ వైపు నడిపించాలి. ఈ 10వ పాశుర సారాంశాన్ని గుండెల్లో నింపుకుందాం. బద్ధకమనే కుంభకర్ణుణ్ణి వదిలివేద్దాం. జ్ఞాన గోపికల పరమాత్మ ధ్యానంలో మునిగిపోదాం. ఆండాల్ దివ్య తిరువడిగలే శరణం.